విశాఖలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం. విశాఖ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది. 5 రూపాయలకే కడుపు నిండా పెట్టే అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం పేదవాడి కళ్ళల్లో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. విశాఖ జిల్లా గాజువాకలో అన్నా క్యాంటీన్ వంటిల్లు జంక్షన్ వద్ద ప్రారంభించారు. పశ్చిమ నియోజకవర్గంలో కోరమండల్ గేటు గాజువాక డిపో వద్ద పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గణబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా గణబాబు మాట్లాడుతూ మొదటి రోజు 300 మందికి రాత్రి భోజనం అందించామని, అన్నా క్యాంటీన్లకు మహర్దశ చేకూరిందన్నారు. రేపటితో కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులకు చేరుకుంటుంది. 3 పూటల పేదవాడికి కడుపు నిండుగా 5 రూపాయలకి భోజనం అందిస్తున్నా గత ప్రభుత్వం చేసిన పనికి పేదవారు ఇబ్బంది పడ్డారని తెలిపారు. అన్నా క్యాంటీన్ అంటే శుచి శుభ్రతకు మారుపేరన్నారు. ప్రజల ఆదరణకు అనుగుణంగా భోజన క్యాంటీన్ పెరుగుతుందన్నారు. రోజులు వచ్చాయి. ఎన్డీఏ ప్రభుత్వం రాగానే పెన్షన్ 1000 రూపాయలు పెంచడమే కాకుండా పేదవాడికి 5 రూపాయలకే పట్టెడన్నం పెట్టే అన్నా క్యాంటీన్లు మళ్ళీ తెరుచుకున్నాయి రాష్ట్రంలో. ఈవేళ నుంచి విశాఖ నగరంలో కూడా అన్నా క్యాంటీన్లు తెరుచుకోవడం, ముఖ్యంగా ఈ రోజు నుంచే అంటే రేపటికి 100 రోజులు పూర్తవుతుంది ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత. ఈ రోజు నుంచి అన్నా క్యాంటీన్లు కూడా ప్రతిరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం మరల భోజనం, రాత్రి భోజనంతో గతంలో ఏ మాదిరిగా శ్రీహరిపురం జంక్షన్లో కానీ గాజువాక డిపో దగ్గర కానీ ఈ 2 క్యాంటీన్ల దగ్గర 3 పూట్ల వేలాది మంది మరి ఒక సౌకర్యవంతమైనటువంటి భోజనం, నాణ్యమైన భోజనం. లేబర్ అయితే ఉదయాన్నే పనులకు వెళ్ళి మరి వండుకోవడానికి సమయం లేక మరి ఇద్దరూ కూడా భార్యాభర్తలు ఇద్దరు పనులకు వెళ్ళేటువంటి కల్చర్ మన ప్రాంతంలో ఉంది. పక్కనే లేబర్ జంక్షన్ అనేటువంటి పేరు ఉంది. నేను చాలాసార్లు చూశాను ఇక్కడికి వచ్చేటప్పటికి. శ్రీహరిపురం అన్నా క్యాంటీన్ ఎప్పుడూ కూడా సక్సెస్ఫుల్గా ఎవరైతే వర్క్ ఫోర్స్ ఉందో ఈ ప్రాంతంలో కష్టపడి పనిచేసే తత్వం కలిగినటువంటి వారికి పని చేసి పూర్తయిన తర్వాత మరలా ఇంటికి వెళ్ళి వంట చేసుకునే పరిస్థితి లేకుండా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఆదుకుంది వారికి. అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన భోజనం వారికి అందించే కార్యక్రమం గత ప్రభుత్వం అడ్డగోలుగా ఆపేసింది, మీ అందరికీ తెలుసు. నేను అప్పుడప్పుడు గత 5 ఏళ్ళు ఇటు తిరుగుతున్నప్పుడు ఈ అన్నా క్యాంటీన్ ముందు వచ్చి చాలామంది ఇక్కడ చూసి చాలా బాధతో వాళ్ళ బాధను వ్యక్తపరచడం, అప్పటి ప్రభుత్వాన్ని నిందించడం అనేటువంటిది తరచూ జరిగేటువంటి సంఘటన. దానికి కారణం పేదవాళ్ళకి పెట్టేటువంటి అన్నాన్ని కూడా, ఆ భోజనాన్ని కూడా పేరు మార్చైన భోజనం పెట్టి ఆలోచన చేయలేనటువంటి ఒక ఏమాత్రం కనికారం లేనటువంటి ప్రభుత్వం గతంలో ఉంది. పేదవాడికి 5 రూపాయలకే భోజనం పెట్టే అవకాశం ఉన్నా, షెల్టర్స్ ఉన్నాయి, దాతలు ఉన్నారు, ప్రభుత్వం పైన భారం ఉండదు. కేవలం ఇది తెలుగుదేశం ప్రభుత్వం కార్యక్రమం అనేటువంటి ఏకైక కారణంగా పేదలకు పెట్టేటువంటి భోజనాన్ని వారికి అందకుండా చేసినటువంటి గత పాలకులకి రాష్ట్రంలో ఏ బుద్ధి చెప్పారో మీ అందరికీ తెలుసు. మరి అలాంటి అన్నా క్యాంటీన్లు ఈరోజు ప్రారంభించుకోవడం చాలా అదృష్టంగా ఉంది. ఎందుకంటే పేదవాడికి భోజనం పెట్టి మనం చూస్తున్నాం. ఈరోజు వినాయక చవితి సంబరాల్లో ప్రతి వాడవాడల అన్నదాన కార్యక్రమంలో ఈరోజు దాతల విరాళాలతో కానీ నిర్వాహకులు కానీ చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికి కారణం ఈరోజు భోజనం అనేటువంటిది ప్రతి ఒక్కరికి కడుపు నింపేటువంటి కార్యక్రమం కాబట్టి అది ముఖ్యంగా పేదవారికి ఎంతో సౌకర్యవంతంగా ఉండేటువంటి కార్యక్రమం. అలాగనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అన్నదానం అంటే, లేతే ఈ అన్నా క్యాంటీన్ అంటే ఏదో నామకంగా పెట్టే